నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ మంత్రి. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి నారా భువనేశ్వరి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 1000 స్తంభాల దేవాలయం సందర్శన. అసెంబ్లీ ఆవరణంలో బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పాకల మండలం మధ్యనాయనపల్లి కొత్త వడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీ సమావేశం. నారా లోకేష్ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యారని, ప్రజలు ఇప్పటి వరకు నారా లోకేష్ ని ఎప్పుడు ఎన్నుకోలేదని, అతనికి జనం గురించి ఏం తెలుసు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్థానిక 29వ డివిజన్ మధురానగర్ సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి తదితరులతో కలిసి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 29వ డివిజన్ లో పర్యటించనున్నారు. డివిజన్ లో అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఇన్ని పథకాలు ఇస్తున్న జగనన్నకే మా ఓటు వేస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలు చేరుకొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని నారా భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి 3 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కదరి ఎర్రదొడ్డి హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటమంతి నిర్వహించారు. స్కూల్లో ఉన్న సరస్వతి ఆలయాన్ని సందర్శించి
భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న భువనేశ్వరి విద్యార్థులతో మాట్లాడి దిశానిర్దేశం చేసిన భువనేశ్వరి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి రాష్ట్రానికి మంచి చేయాలని టెక్నాలజీని వాడి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగమించాలని టెక్నాలజీని దుర్వినియోగం చేయకూడదని సూచించిన భువనేశ్వరి విద్యార్థి దశ నుండే సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేసుకోవాలని తెలిపిన భువనేశ్వరి గురువులు దేవుళ్లతో సమానమని వారిని గౌరవించాలని విద్యార్థులకు నారా భువనేశ్వరి సూచించారు. That's a big number, అవునా కాదా? సో మీరందరూ చాలా డిసిప్లిన్ గా ఉండాలి. అండ్ మీరు మేనేజ్మెంట్, మీ ప్రిన్సిపల్ సార్ అందరితో మీరు కోఆపరేట్ చేయాలి, ఇసుకిచ్చకూడదు, సరేనా? అండ్ మీరు బాగా చదువుకుని ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు, మీకు పెద్ద ఆలోచన ఉండాలి. ఓకే, ఆ ఆలోచన తీసుకెళ్ళాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, ఓకే, అండ్ డూ గుడ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద స్టేట్. అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్స్, ఇవన్నీ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తుంది, కానీ దాన్ని మిస్యూజ్ చేయబాకండి. మీరు ఎప్పుడు 24 గంటలు సెల్ ఫోన్స్లో ఉండకూడదు మీరు, సరేనా? చదువుకునే టైం అప్పుడు చదువుకోవాలి, 1 గంట 2 గంటలు అంతే. డోంట్ మిస్యూజ్ టెక్నాలజీ. ఇట్స్ నైస్ టు మీట్ యు ఆల్. మిమ్మల్ని అందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్కూల్ డేస్ గుర్తుకొస్తాను. నేను చాలా అల్లరి చేసేదాన్ని. నా గేమ్స్ మీద ఇంట్రెస్ట్. I used to participate in lot of games. Then after 10th tarvata I started showing lot of interest in studies, and atla munduku veltam annamata. So don't forget first to study, and మీ heart lo mind lo ఏం చేయాలనిపిస్తే అదే చేయండి. అంటే మంచి ఆలోచన మీరు అందరూ పెట్టుకుని ఫాలో యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ కీప్. నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా మీరు అవ్వగలరు. ఓకే, ఓకే బాయ్స్? ఎస్, ఓకే అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ పట్టణంలో గల 1000 స్తంభాల దేవాలయంలోని రుద్రేశ్వర స్వామి వారిని దర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగత పలికి పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మరియు జిల్లా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Actually, they have put liquid iron. రాష్ట్రాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి మరి రామప్ప దేవాలయం రుద్రేశ్వర దేవాలయం ఏదైతున్నదో దానికి తీసుకురావడం జరిగింది. ఆ దేవాలయాన్ని కూడా ఈరోజు సుమారు 60 కోట్ల రూపాయలతోటి దాని ముందు దేవాలయం ముందు అద్భుతంగా టూరిజంకి సంబంధించినటువంటి మరి వచ్చేటువంటి పర్యాటకుల కోసం ఆకర్షించడం కోసం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవాలయంలో మరి కొన్ని చిన్న చిన్న మరి లోపాలు ఉన్నాయి. లోపాలంటే కొన్ని ధ్వంసమైనట్టున్నాయి. వాటన్ని కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా అది జరుగుతూ ఉంది. టూరిజం సంబంధించినటువంటి నిధులన్నీ కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖకి ఇచ్చాము. అది కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అదే ఇక్కడ మరి ఏదైతే వరంగల్ పోర్ట్ ఉందో దాన్ని కూడా నూతన లైటింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవాలయము ఈరోజైతే ప్రారంభించుకుంటాము అదే సమయంలో ఆ యొక్క వరంగల్ పోర్టులో ఉన్నటువంటి లైటింగ్ సిస్టాన్ని కూడా మరి పర్యాటకులకు డెడికేట్ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడు నిబంధన పెట్టారని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యేలు నిబంధన ఉంటే తమకు చూపించాలన్న ఎమ్మెల్యేలు స్పీకర్ తో మాట్లాడి చెబుతానని వెళ్లి చీఫ్ మార్షల్ ఇంకా రాకపోవడంతో శాసనసభ పక్ష కార్యాలయాలున్న సమీపంలోని నినాదాలు ఇస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీస్ రాజ్యం అని నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా అని నినాదిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అసెంబ్లీ ఆవరణంలో బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపల రెస్ట్రిక్షన్స్ బయట రెస్ట్రిక్షన్స్ ఇదే పద్ధతి బాబు. ఆర్డర్ కాపీ ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమణ్ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ ఎవరు రమణ్? లోపల ఇయ్యరు బయట కూడా ఆపలేనా బాబు? లోపల ఆపడే బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. ఆర్డర్ కాపీ ఏమన్నా బాబు? మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కాపీ ఏమన్నా? ఆర్డర్ కాపీ స్పీకర్ సార్ మెంబర్స్ కి ఎటువంటి బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది. మెంబర్స్ కి చెప్పినాక లెక్క. నువ్వు ఎట్లా ఆర్డర్ పెట్టినా లైవ్ 20 నిబంధనలు ఉన్నది. కొత్త నిబంధనలు లాస్ట్ టర్మ్ లో పోయి మాట్లాడుతున్నారు తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళు. లైవ్ ఉండకపోతుంది. ఒక పని చేయండి, రిటర్న్ పని చేయండి, లైవ్ ఇవ్వద్దని చెప్పండి, మేము మాట్లాడి సెన్సర్షిప్ పెట్టిందా చెప్పండి. అదనే సెన్సర్షిప్ పెట్టినా మాట్లాడద్దు. అవును, ఇంతకు ముందు పోయిన 15 నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. పెట్టలేదా? ఇప్పుడు కొత్త రూల్ ఏంది మళ్ళా? ఆర్డర్ కాపీ చూపి. రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి.
మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. మేము పోయేది పోతాం, అంత ఆపుకోండి, మీరు అది చేస్తే చేసుకోండి, చేసుకోండి, అటు చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు లేదా కాదు, పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? ఎప్పుడు బ్రేక్ అయితే కాకపోతే మీరు ఒకటి చెప్పండి, ఒక నిమిషం, మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి, వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి, వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు, ఇబ్బంది ఏమన్నా వల్ల మీరు ఒక పని చేస్తాం సార్. వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్ది నాయనపల్లి పంచాయతీ కొత్త వడ్డిపల్లిలో చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పర్యటించి బహిరంగ సభను నిర్వహించారు. ముందుగా పులివర్తి నాని ఓబుల్సిట్టిపల్లి నుంచి భారీగా స్కూటర్ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాకాల మండల తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితమై నిలిచే వీరుడా, చీకటినే చీల్చే కాగడా. కార్యదీక్షుడా, నవ్యాంధ్ర దక్షుడా, ఆంధ్రజాతి సూర్యుడా, చంద్రబాబు నాయుడా, చంద్రబాబు నాయుడా, పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితమై నిలిచే వీరుడా, చీకటినే తీసే కాగడా. ఎదిరించే ధర్మదక్షుడా, పేదరికం రూపు మాపే మాతృహృదయుడా, ధీమానిచ్చిన పడుగు జనుల దక్షుడా, ప్రజలకై భక్తి సీమ ప్రవాహాల సాధ్యుడా, శ్రీసిటీతో ఉద్యోగదాలి చూపే యువకుడా, కియా మోటారు సిరులను అందించిన చరితుడా, సిక్కోలు తుపాలులను ఢీకొట్టిన సూరుడా, రాళ్ల సీమ నేల గడప తడిపిన మా భగీరథుడా, పసుపు కుంకుమను ఇచ్చిన ఆడపడుచు అన్నయ్య, అన్నదాత వెన్నుముకై నిలిచే రైతు బిడ్డరా. జయ హో జయ హో చంద్రబాబు నాయుడు.
దక్షుడా ఆంధ్రజాతి సూర్యుడా చంద్రబాబు నాయుడా ధరణి పుత్రుడా ఘన విజయ గాత్రుడా 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా అమరావతి గర్వించే అరుదైన జేయుడా ఆంధ్రదేశమొక్కటై నిన్ను కొలిచే భక్తుడా అని అంటే దైవమని భావించే శత్రుడా ప్రజలే నీ ప్రాణంగా బ్రతికే నీ భక్తుడా జయ హో చంద్రబాబు నాయుడా జనగణనే జీవనమై సాగే అగ్నిహోత్రుడా జయ హో చంద్రబాబు నాయుడా జనగణమే నీ బలమై గర్జించే రాజుడా పోలవరం నిర్మించే పోరాట ధీరుడా తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా చరితమై నిలిచే వీరుడా చీకటినే చీల్చే కాగడా ఏ దేశమేగిన ఎందుకాలినా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రబాబు బాటలో నిలుపరా ఘన కీర్తి చరిత్ర పుటలో Go.